దాని స్పెషల్ ఏంటో తెలుసా? దాని మట్టలు ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి. మీరు కావాలంటే బయట ఉంది, పోయేటప్పుడు చూడండి. అది దాని టాప్ ఎప్పుడు కూడా అలా అలా ఓపెన్. ఇప్పుడేరా చెట్టు, ఇప్పుడేడోడు ఇప్పుడు వేసాడు. అది దాన్ని గమనించండి మీరు. ఎటు చూస్తుందో చూడు, దాన్ని చూపు ఎటు చూస్తుందో చూడు. ఎటు చూస్తుంది? అలాగా వాలి, ఆ మట్ట అలాగా వాలి ఆకాశం వైపు చూస్తుంది. అది ఎంత ఎత్తు ఎదిగినా, ఎంత హైట్కి వెళ్ళినా ఎప్పుడన్నా ఇలా తిరిగి కిందకు చూసిద్దేమో అంటే పొర్రపాటును కూడా తిరగదు. ఎప్పుడు ఆ మట్టలు అలా పైకుండి ఎప్పుడు ఆకాశం వైపే చూస్తుంది. కొలసై పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది అదే. కొలసై పత్రిక 3:1 చెప్తున్న మాట అదే. మీరు చదువు. క్రీస్తుతో కూడా తిరిగి లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన కుడి పార్శ్వమందు నా ప్రాణ ప్రియుడు కూర్చొని ఉన్నాడు. నేనెప్పుడు నీ వైపే చూస్తా. నీవిచ్చేటువంటి ఆ నిత్యమైన స్వాస్థ్యం వైపు చూస్తా. నీవు అనుగ్రహించే ఆ నిత్య రాజ్యం వైపు చూస్తా. అబ్రహాము పునాదులు గల ఆ పట్టణమును తేరి చూశాడట. అందుకే అబ్రహాము తన దృష్టిని భూమి మీద పెట్టల. ఒక మహారాజుకు తగినంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా గుడారం వేసుకొని గుడారంలో తన బ్రతుకు తెల్లార్చాడు. తన జీవితకాలం అంతా అబ్రహాం గుడారంలోనే బతికాడు. తన కోసం ఒక పక్కా ఇల్లు కట్టుకోవాలా. నా ప్రశ్న, అబ్రహాం ఏం కర్మ నీకు? ఎందుకు అలాంటి గుడారంలో నీ జీవితం అంతా తెల్లార్చుకున్నావంటే, నాకు ఇది స్థిరమైనది కాదు, ఇది పునాదులు లేనిది. నేను పునాదులు గల ఆ పట్టణం కోసం నేను చూస్తూ ఉన్నాను. అక్షయమైనది, వాడబారనిది, శాశ్వతమైనది, నిత్యమైనదైన నివాసము నా ప్రభు తానే నిర్మించినటువంటి నూతన యెరూషలేము, పరమందున్న సియోను, దానికి నేను సిద్ధపడుతున్నాను. దాని మీద నా దృష్టి నిలిపాను. అది కావాలి నాకు. నేను పక్కా ఇల్లు కట్టుకుంటే నేను కట్టిన ఇల్లు ఉంటుంది, కానీ నేను ఉండనుగా. ఒకనాటికి ఈ పంచభూతాలే మహావేంద్రంతో లయమైపోతాయి. కానీ నా దేవుడు కట్టే ఆ పరిశుద్ధ పట్టణం ఎప్పటికీ లయము కాదు. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అంతము లేనిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము. అరణ్య జీవితమే దానికి మార్గము, అపోస్తుల బోధ దానికి గుమ్మములు. ఆ పరలోకము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. ఆ పరలోకము చేరుట కొరకు అనుభవిస్తాను ఎన్ని శ్రమలైనా. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరలోకములో. నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో. సాగిపోతున్న నా యేసుతోనే పరదేశీ, నా పేరే పరదేశీ. నా ఊరి యెరూషలేం, పరదేశీ, నా పేరే పరదేశీ. నా ఊరే యెరూషలేం. నాకు సరైన ఇల్లు లేదు, అద్దె ఇల్లు అని దిగులు పడదు. నాకు సరైన ఆస్తిపాస్తులు లేవని ఏడవడు. నాకు సరైనటువంటి జీవితం లేదు అని కృంగిపోడు. నాకు సరైన వస్త్రాలు లేవని వేదన పడరు. ఈ వస్త్రాలు చినిగినా పర్వాలా, నాకు మహిమ వస్త్రం ధరించబడి ఉంది. యేసే నా నీతి వస్త్రమై ఉన్నాడు. ఈ వస్త్రాలు చినిగితే కుట్టుకున్నాను, అరే చినిగిపోయిన చొక్కాలు తొడుక్కుంటున్నాడు, చినిగిపోయిన చీరలు కట్టుకుంటుంది అనుకోని పర్వాలేదు. నా మహిమ వస్త్రం వాళ్ళకేం కనపడింది? అక్షయమైన వాడబారని మహిమ కిరీట మహిమ వస్త్రాలు నాకున్నాయి.
నిలవరమైన నివాసం ఈ భూమి మీద నాకు లేకపోవచ్చు. పునాదులు గల పట్టణమందు నా కోసము నా ప్రభు నిర్మించిన అద్భుతమైన నిత్యమైన శ్రేష్టమైన గృహము నా కొరకు ఎప్పుడో సిద్ధపరచబడి ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? అది నిజంగా నమ్ముతున్నారు? ఇప్పుడు ఆవేశంతో చేతులు ఎత్తారా? నిజంగానే ఉంది మన కోసం నిత్యమైనటువంటి నివాసం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి కిందికి చదివితే అదే ఉంటుంది. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి. దేవునికి స్తోత్రం. ఏమండి, అదే ఉంటుంది. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల నేను మీతో చెప్పుదు. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి రెడీ చేసి నేను మళ్ళా వస్తా, మిమ్మల్ని తీసుకొని పోతా. మీరు నేను ఎల్లప్పుడూ ఒక్క దగ్గరే ఉంటాం. సంఘ ప్రతిరు పాటలు ఎక్కువైతే మళ్ళీ మాటలు జరిగిపోతాయి కాబట్టి పాడాలా? పాడతా, నాదేమైంది, మీకే ఇబ్బంది మళ్ళీ టైం అయితే. కాబట్టి ఈసారి ఎప్పుడన్నా పాడుకుందాం. సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును. నీతో నిత్యము ఆనందమే, నీతోనే నా నివాసము, నిత్యము ఆనందమే. సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది నీవు. దేవునికి మహిమ. అక్షయమైన దానికోసం, శాశ్వతమైన దానికోసం, నిత్యమైన దానికోసం మన దృష్టి ఎప్పుడు ఎటు ఉండాలి? మన చూపు అంతా ఎటు ఉండాలి? పక్క చూపులో, నేల చూపులో, దొంగ చూపులో, కుళ్ళుబోతు చూపులో, వెనక చూపులో. ఏమండి, ఒక ఆమె వెనక్కి చూసి పతనం అయింది. స్ట్రైట్గా ముందుకు పోయి వెనక్కి చూడొద్దని చెప్పాడు. ఆమెకు ఆగల ఉదారం. ఏందో పోతుందని వెనక్కి తిరిగింది, ఏం పోయింది? ఎవరు ఆమె? లోతు భార్య. ఏమండి, మోషే అటు ఇటు చూసి ఒకరిని చంపి బూడిచిపెట్టాడు. అయ్యో అటు ఇటు చూపులు అన్నమాట. కొంతమంది కొన్ని పనులు చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంటారు, ఎవరన్నా చూస్తున్నారేమో అని. ఆయన పైన చూస్తుంటాడుగా. ఆయన కేసు బయటపడింది, పరారయ్యాడు. దేవునికి స్తోత్రం. మోషే ఏమో అటు ఇటు చూపులు, లోతు భార్యదేమో వెనక చూపు. దావీదే మిద్దె మీదకి ఎక్కి కిందకు చూశాడు. దేవునికి స్తోత్రం. ఆయన మిద్దె మీదకి ఎక్కి పైకి చూడాల్సినాడు. అంతకుముందు ఎప్పుడు పైకి చూసేవాడు. ఆ రోజు ఎందుకో కిందకు చూశాడు. జీవితంలో సరిపోయినంత పాపం జరిగింది. మనం చూడాల్సింది ఆకాశం వైపు. ఎందుకంటే అక్కడ మన నాన్నున్నాడు, అక్కడ మన ప్రాణ ప్రియుడున్నాడు, మన దేవుని, మన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు మన యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన ఆకాశమందు ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం. ఆయన పైన ఏది లేదు, అన్నిటి పైన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు, నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు, నీ రోగం పైన ఆయన ఉన్నాడు, నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు, మంత్రగాళ్ల పైన ఆయన ఉన్నాడు, మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు, దురాత్మల పైన ఆయన ఉన్నాడు, దయ్యాల పైన ఆయన ఉన్నాడు. అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. అన్ని నామముల కంటే పై నామము నా యేసు నామము. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తమైన పాదాల కింద ఉంది. అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఆయన కంట్రోల్ చేయలేడు. పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు, ఆయన చేతులు దాటిపోవు. కొంతమంది కదిలితే సావన్నా రావట్లా, నాకు సావన్నా రావట్లా,
ఎప్పుడు చస్తానో ఏమో, ఎప్పుడు పోయితో ఈ పాడు ప్రాణం, ఈ దరిద్ర కొట్టు ప్రాణం అని ప్రయత్నాలు కూడా చేస్తారు చావటానికి. కొద్దిగా ఆగమ్మా, కొద్దిగా ఆగయ్యా, కొద్దిగాగు, నీ పరిస్థితులు మారుస్తాడు, నువ్వు దేవుని పని చేయాల్సి ఉంది, కొద్దిగాగు, నువ్వు సావద్దు, పాడొద్దు. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. జీవం గల దేవుడి దగ్గరికి వచ్చావు, దేవుడిని నమ్ముకున్నావు, దేవుడిని తెలుసుకున్నావుగా, సావద్దు, పాడొద్దు. ఒక సమయం వచ్చింది, అప్పుడు నేను బతుకుతానన్నా బతకనీడు, నేను ఉంటానన్నా ఉన్నాడు. ఆ టైం వచ్చినప్పుడు చలో వచ్చేసాయి అంటాడు, వెళ్ళిపోతాం. అప్పుడు ఇక ఎప్పుడు యేసయ్యతోనే ఉంటాం. ఇక మనం ఎప్పుడు వెళ్ళి ఆయన దగ్గరే ఉంటాం కాబట్టి ఉన్నంత వరకు ఆయన పని చేద్దాం. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, బాధ అయినా, వ్యాధి అయినా, శోధనైనా, అప్పైనా, నిందైనా, అవమానమైనా అవన్నీ ఒక పక్కకు పెట్టి ఆయన వైపు చూస్తూ పైనున్న వాటిని వెతుకుతూ నిరీక్షణతో నా ప్రభు వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. విశ్వాసపు పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతాం. యేసు వైపు చూస్తూ, యేసు గెలిచి పైన ఉన్నాడు, మనం కూడా రేపు గెలిచి అక్కడికి చేరుతాం. గెలిపిస్తాడు, ఆయనే మన జయమై ఉన్నాడు. ఆమేన్. సద్దాం బతుకుదాం అనుకుంటారా? నీకోసం చచ్చిపోయేంతగా ప్రేమించి నీకోసం చచ్చి బ్రతికిన వాడు ఉంటే ఆయన చూసి బతికేచ్చా నువ్వా? ఎవడో పనికి మాలింది ఏమండి, ఎవరో మనుషుల ప్రేమలు, అల్పమైన ప్రేమలు అందలేదని సావాలనుకుంటారు కొంతమంది. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, చీనా బ్రతుకని మనుషుల అల్పమైన ప్రేమలు, మాయ ప్రేమలు కోరుకొని అవి అందలేదని సర్దాం అనుకుంటారు పనికి మాలిన ఆధ్యాత్మిక దరిద్రులు. నీకెందుకు? నిన్ను ప్రేమించి నీకోసం చచ్చి తిరిగి బ్రతికిన నా ప్రభు, చచ్చిపోయేంత ప్రేమించేవాడు నీకు తోడై ఉంటే, నా ప్రభు నీకు తోడై ఉంటే నువ్వెందుకు కావాలి? అవసరం లేదా? సజీవుడు నిరంతరం నిన్ను గమనిస్తున్నాడు. నీకు తెలుసో తెలీదో, నువ్వు ఆయనతో వచ్చి మాట్లాడలేదు, కానీ నువ్వు ఎప్పుడన్నా వచ్చి ఆయన దగ్గర కూర్చొని మాట్లాడతావని గంపడాశతో ఎదురు చూస్తున్న ప్రేమామూర్తి ఆయన. నీ కోసం రారాజు ఎదురు చూస్తున్నాడు. నీ బతుకు నువ్వు, మరి నా బతుకు నేను. కానీ మన కోసం, మన రాక కోసం, మన సహవాసం కోసం, మన సన్నిధి కోసం ఆయన సన్నిధి ఎదురు చూస్తుంది. ఇది ఎంత వాస్తవం చూడండి. నెత్తి మీద రూపాయి పెడితే దమ్మిడికి జలని బతుకులు మనవి. అలాంటి బతుకులు మనల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంట కూర్చొని. అంత ప్రేమ నువ్వంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎడు చూద్దాం ప్రతి పరిస్థితికి. నిత్యమైన స్వాస్థ్యానికి ఎడు చూద్దాం, అక్షయమైన ఆహారానికి ఎడు చూద్దాం, వాడబారని కిరీటానికి ఎడు చూద్దాం, శాశ్వతమైన అనుబంధానికి ఎడు చూద్దాం, నిత్యమైన ప్రేమకి ఎటు చూద్దాం, నిత్యమైన కృపకి ఎటు చూద్దాం, నిత్యమైన వాత్సల్యానికి ఎటు చూద్దాం. ఇవన్నీ ఆయన దగ్గరే ఉన్నాయి. నిత్యమైన సంతోషానికి ఎటు చూద్దాం. ఖర్జూరపు చెట్టు ఎటు చూస్తుందో చూడండి, అలా చూస్తా ఉంది ఎప్పుడు. దాని కళ్ళు అలాగా పైన ఉంటాయి. శాలెమ్మని ఎట్టు చెప్పాడని రోడ్డు మీద పైకి చూసుకుంటూ పోయారు. దేవునికి స్తోత్రం. ఆయన వైపే చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక.